యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం వరకు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చజట మాంసి అత్తరు ఒక సేరునున్న ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తర వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పెను. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననీయుడి అని చెప్పాను. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. చూసారండి ఏమంటున్నాడు యూదా ఇస్కరియోతు? ఎంత ప్రేమ కదా, ఎంత శ్రద్ధ కదా. ప్రిటెన్స్ దట్ ఐ విల్ డూ గుడ్, ఐ విల్ లుక్ స్పిరిచువల్. వేషధారణ ఏంటంటే భక్తి కలిగిన ఏదో భక్తులం ఏదో సాధిస్తామని. నిజంగా ఆయనకి ఇవ్వాలని ఆశ కాదు, నిజంగా ఆయన ఏదో చేయాలని బీదల్ని శ్రద్ధ కలిగి కాదు. కానీ ఈరోజు ఇట్లాంటి మాటలు మనం కూడా వింటూ ఉంటాం కదా, ఎందుకండి ఇంత ఎక్స్ట్రా వ్యాగెంట్గా ఇంత అమితముగా ఆరాధిస్తున్నారు మీరు? వై ఆర్ యూ సో ఎక్స్ట్రా వ్యాగెంట్ అని అంటున్నారు. వీఆర్ సర్వింగ్ అన్ ఎక్స్ట్రా వ్యాగెంట్ గాడ్ వెన్ వీ నీడ్ టు డూ ఇట్ ఎక్స్ట్రా వ్యాగెంట్లీ. హల్లెలూయా. సీ దట్ స్పిరిట్ ఇస్ స్టిల్ లీడింగ్ సో మెనీ పీపుల్ టుడే. ఆ ఆత్మ చేత ఎంతోమంది ఇప్పటి వరకు నడిపించబడుతున్నారు. ఏదైనా దేవుని కోసం మనం తలపెట్టాలంటే మీ పక్కనే ఉంటాడు యూదా ఇస్కరియోతు. జాగ్రత్త. దేవుని కోసం మీరు ఏదైనా చేయాలని ప్రయత్నించండి. దేవుని కోసం మీరు ఏదైనా గొప్ప విత్ గాడ్, ఆ దైవజనుడు అంటాడు, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అని చెప్పినప్పుడు దేవుడు సరిగ్గానే మనకు అన్నీ కూడా సమకూర్చి జరిగిస్తాడు. కానీ పక్కన ఉంటాడండి యూదా ఇస్కరియోతు. ఏంటిదంటే అంత అవసరం అంటావా, ఇంత చేయమంటావా, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇంత దూరం వెళ్ళాలా, ఇంత వేడిలో వెళ్ళాలా, ఇది చేయాలా. See, every time you want to do something for God, there's always somebody who is there to stop you, and that person is being led by the demonic spirit. అపవాది ఆత్మ చేత నడిపించబడుతున్నాడు. అందుకనే కొంచెం నిరుత్సాహం రాగానే కొంతమంది క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. దేవుని కోసం ఏదో చేయాలి అని అంటే నీకేం చేతనవుతుంది, నువ్వు మాట్లాడటానికి రాదు, పాడటానికి రాదు, నీకేం చేయటానికి రాదు, డూ యూ థింక్ యూ కెన్ డూ ఇట్ అన్న వెంటనే మనలో నిరాశ, డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్ వచ్చేస్తుంది కదండి. మానవ నైజం మనకి. కొంచెం ఎవరైనా 10 మంది ముందు ఆ మాట అంటే ఇంకా నేను చేయను పో దేవా, వై డిడ్ంట్ యూ ఎంకరేజ్ మీ అని మరలా దేవుని పైన తిరగబడతాం. అది దేవుని తప్పు కాదండి, అది యూదా ఇస్కరియోతు ఆత్మ. దేవుని కోసం ఏదైనా చేయాలి. షీ వాజ్ వర్షిపింగ్ గాడ్. దేవుని సన్నిధిలో తను ఆరాధిస్తుంది, పూజిస్తుంది. అంటే షీఈస్ అడోరింగ్ గాడ్. తనకున్నదంతా అంటే షీ గేవ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్, అన్నిటికంటే ఖరీదైనది ఇస్తే దేవుని సన్నిధిలో దేవుని పాదాలకి పూయాలని. దిస్ మ్యాన్ ఇస్ సేయింగ్, వై ఆర్ యూ డూయింగ్ దట్? ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అని అంటున్నాను. మనం ఎప్పుడైతే దేవుని ఆరాధించడానికి ప్రయత్నిస్తామో, ఎప్పుడైతే దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవాలని ప్రయత్నిస్తామో, ద ఎనిమీ ఈజ్ ఆల్వేస్ ఆఫ్టర్ అస్, ట్రైంగ్ టు స్టాప్ అస్. బట్ డోంట్ బి డిస్కరేజ్డ్. ఎంత ఎక్కువగా వాడు ఆపాలని ప్రయత్నించినా అంత ఎక్కువగా ఇంకా ఆరాధించండి. ఆయనను ఆరాధించేటప్పుడు అపవాది మనల్ని బెదిరిస్తే, లేకపోతే మనల్ని క్రిటిసైజ్ చేసి మనల్ని అనగదొక్కాలని చూస్తే, మనుషుల ద్వారా నీకేం పాట పాడటం వస్తుంది అని అంటే అంతే చాలు, ఇంకా నేను జీవితంలో పాటనే పాడనని నిశ్చయించుకుంటారు కొంతమంది. నీకేం వాక్యం చదవటం వస్తుంది, వాక్యం చెప్పడం వస్తుంది, నువ్వేం చేస్తావు అని. కొన్నిసార్లు మనతో ఉన్నవారు, మన తల్లిదండ్రుల ద్వారా, మన తోబుట్టుల ద్వారా, తోబుట్టులో కూడా చాలా ఈర్ష్యలు, ద్వేషాలు ఉంటాయి కదండి. దర్ ఇస్ సో మచ్ జెలసీ. అందుకనే యేసు ప్రభు తన ఇంటి వారే ఎవరు కూడా ఆయన లెక్క చేయలేదంట. ఇంటి వారే, అందుకనే ఎక్కువ కార్యాలు, ఎక్కువ అద్భుతాలు ఆయన చేయలేకపోడు. బికాస్ ద ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ హిమ్. నోబడీ విల్ బిలీవ్ ఇన్ హిమ్. మీతో ఉన్నవారే మిమ్మల్ని నమ్మరు, కానీ యూ డోంట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. బిలీవ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దట్ విల్ ఎనేబుల్ యూ. దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తుంది. కాబట్టి ఆయన ఆత్మ యందు నమ్మకించి, ఇది నా శక్తి కాదయ్యా, నా బలము కాదు, నీ ఆత్మ ద్వారా, ఇట్ ఈస్ త్రూ యువర్ స్పిరిట్ అండ్ బై యువర్ స్పిరిట్ అలోన్ ఐ కెన్ డూ ఇట్. గాడ్ లుక్స్ ఫర్ హౌ మచ్ కెన్ యూ గివ్ యువర్ 100%. 100% మీరు ఇవ్వగలుగుతారు. ఏది చేసినా 100%
ఈరోజు పాటల్ని లేకపోతే ఆయనను ఆరాధించేది ప్రార్థన చేసే విధానం చూసి చాలామంది వెక్కిరిస్తూ ఉంటారు, నవ్వులాటలాగా చేస్తూ ఉంటారు. బట్ ఇట్స్ సచ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్. ఏది చేసినా ఆయన మహిమ కోసమే. వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ పీపుల్, మనుషుల కోసం కాదు, ఏదో జరుగుతుందని కాదు, ఏదో మనకొస్తుందని కాదు. వీఆర్ ఆల్ డూయింగ్ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కోసం ఆయన వాక్యం చేత స్వరమండలంతో, సితారతో, గంభీర ధ్వనితోటి, నాట్యముతోటి, తాళములతోటి ఆయనని స్తుతించుడి. యూదా ఇస్కరియోతు అంటాడు, అక్కర్లేదు, మీ పర్సనల్ ప్రేయర్లో కూడా అక్కర్లేదు, వర్షిప్ ఎందుకు, ప్రార్థన చేస్తే చాలు, దేవుడు అన్నాడు కదా ప్రార్థన చేస్తే చాలు అంటే మొదటిగా వర్షిప్తో ప్రారంభించండి, ఆరాధనతో ప్రారంభించండి. ఆరాధన లేకపోతే వాతావరణం మారదండి. ఆరాధన లేకపోతే ఇట్ విల్ బి స్టాగ్నెంట్, డ్రైగా ఉంటుంది, డ్రైగా చాలా ఎండిపోయిన స్థితిలో ఉన్నట్టుంటుంది. ప్రార్థన రాదు. ఎప్పుడైతే ఆరాధిస్తారో, మనస్ఫూర్తిగా ఆరాధిస్తారో వాతావరణం మారుతుంది. ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులు మన నోట్ల నుండి దేవుడు పలికిస్తాడు. సో డోంట్ థింక్ ఇట్ ఈస్ అ వేస్ట్. అట్లాంటి అనుభవము, అట్లాంటి తలంపు మీలో వస్తున్నట్లయితే అది మీది కాదు, దేవుంది కాదు, అది దురాత్మ కార్యం, దురాత్మ, యూదా ఇస్కరియోతు ఆత్మ అది.